నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. అందుకే ఆమె తండ్రైన కేసీఆర్కి లేఖ రాసింది. ఇక అన్న కేటీఆర్కి ఆవిడకి అస్సలు పొసగడం లేదట. అందుకే మరి పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆవిడ లేఖ రాసినట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ అయితే నడుస్తోంది. అసలు ఇప్పటికే అఘాతంలో కూరుకుపోయినటువంటి కేసీఆర్ మరి కొడుకు కూతుళ్ల మధ్య నెలకొన్న ఈ ఘర్షణలకు ఏ విధంగా చెక్ పెడతాడు, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, కవిత రాసినటువంటి ఈ లెటర్ను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను లియో న్యూస్ ప్రేక్షకులకు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న కవిత రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పొచ్చు. మొన్న ఈ మధ్య వరకు కవిత జైల్లో ఉంటే ఇటు తండ్రి కావచ్చు అటు అన్న కావచ్చు చాలా పోరాడారు, వెళ్ళారు, ఆవిడ జైలు నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం చూసాము. కానీ సడన్గా ఆవిడ ఎందుకు తండ్రి కేసీఆర్కు అలా లేఖ రాయడం జరిగింది, ఆవిడ కొత్త పార్టీ పెడుతున్నారు అన్న పుకార్లలో వాస్తవం ఎంత, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం వెళ్ళి పరామర్శించలేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ వెళ్ళాడు కానీ వెళ్ళి చూసి వచ్చాడు కానీ లీగల్గా తనకి ఎటువంటి సహాయము చెయ్యలేదు అని కవిత ఒక పెద్ద బాధలో ఉన్నది చాలా రోజుల నుంచి. అంటే బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు అనేది ఇన్ని రోజులు కవిత చాలా మదనపడింది, చాలా బాధపడింది. ఇదేంటి, అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, నాకు న్యాయ సహాయం కావాలి కదా, అది కూడా ఇవ్వలేదు. పైగా అంటే నేను కేటీఆర్ ప్రచారం చేశాడు అని నేను అన్ను, కానీ బీఆర్ఎస్లో ఒక వర్గం వాళ్ళు అసలు పార్టీ ఓడిపోవడానికి ఈ కవితే కారణం అని క్యాంపెయిన్ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఓడిపోవటానికి కవిత చేసిన అవినీతి ప్రధాన కారణం. అసలు కవిత ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేసింది కాబట్టే ప్రజలు బీఆర్ఎస్కు ఓటేయలేదు, లేకపోతే చక్కగా పార్టీ గెలిచి ఉండేది అని మొదలు. సో మీరు అన్నట్టు ఇది కేసీఆర్ గారు నమ్మే కవితను దూరం పెట్టారంటారా? కేసీఆర్ ఆయనకి ఏంటి అంటే ఆయన దాకా సమస్య వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అది పెద్ద మనిషి తరహా అనుకుంటాడు. పెద్ద మనిషి తరహా ఎట్లవుతుంది? పెద్ద మనిషి తరహా ఏంటి ఎవ్వరికీ నొప్పి కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం పెద్ద మనిషి తరహా. ఒకవేళ ఎవరికైనా నొప్పి కలిగినా వాళ్ళని పిలిచి మాట్లాడటం పెద్ద మనిషి తరహా. అంతేగాని ఏం కాదులే అంటే ఇట్లాగే అవుతుంది. అందుకని కవితకి ఉన్న ఆవేదనని, కవితకి ఉన్న బాధని తీర్చాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మీద ఉంది. కేసీఆర్ ఆ పని చేయలేదు. ఆ పని చెయ్యకుండా ఇంకా కేటీఆర్నే వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి కేటీఆర్కే బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది. దాంతో కవితకి ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఎట్లా పోవాలి, ఏం చేయాలి అనేది ఒక సందిగ్ధ పరిస్థితుల్లోకి కవిత వచ్చేసింది. అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయము, అంటే కేటీఆర్కి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకుంటే కవితకి ఏం కాదు. కేటీఆర్ కవితను తీసేయడు కదా, ఉంచుతాడు. కానీ కవిత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అంటే నేను డైనమిక్ లీడర్ని, నేను ప్రజల్లో కొట్లాడే మనిషిని, నేను కాంగ్రెస్ పార్టీకి నేను సరైన నాయకురాలిని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి నేను సరైన నాయకురాలిని అని కవిత భావిస్తుంది. అలా ఎలా అవుతుంది సార్? తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక నేను అని చెప్పి ఆవిడ పోరాటం జరిగింది, బతుకమ్మ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అలాంటి ఆవిడ ఒక లిక్కర్ స్కామ్లో లేడీ అరెస్ట్ అవ్వడం ఫస్ట్ టైం అనుకుంటాను మేబీ. మరి ప్రజలు ఆవిడని స్వీకరిస్తారా? మరి ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఆవిడని పక్కకు పెట్టడంలో తప్పు ఉందంటారా? రాజకీయాలను తీసి పక్కన పెడితే ఇదే ఆర్గ్యుమెంటు ప్రజల్లోకి బలంగా పోతున్నది. ఆ తీసుకెళ్తున్నది కేటీఆర్ అని కవిత చేస్తున్న ఆరోపణ ఇదే. ఎగ్జాక్ట్లీ ఇదే. ఆమె నేను కుంభకోణం చేశానా, నేను చేయలేదని మీ అందరికీ తెలుసు కదా అంటుంది. కవిత కుంభకోణం చేయలేదు, భారతీయ జనతా పార్టీ కావాలని కవితని ఆ కేసులో ఇరికిచ్చింది అని చెప్పాలని ఆమె భావన. ఇది అక్కడ జరుగుతున్నది. అంటే పవర్ టజిల్ జరుగుతున్నది. ఈ వ్యక్తిగత ప్రయోజనాలని కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పులు చేస్తూ ఉన్నది, చాలా తప్పులు.
మీకు ఒకటి కాదు రెండు కాదు, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న డొల్లతనం అంతా బయటపడుతూ ఉన్నది. అప్పటి వరకు కేసీఆర్కి ఎవరు ఎదురు చెప్పని పరిస్థితి ఉండేది. అధికారంలో ఉన్నాడు, నిరంకుశంగా పరిపాలించాడు, ఎవరైనా ఏదైనా వ్యతిరేక వార్తలు రాసినా ఆపాడు, వాళ్ళని జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టాడు. అసలు ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణలో స్పేస్ ఉండకూడదు అన్నట్టు ప్రవర్తించాడు కేసీఆర్. ఇవన్నీ చేసిన తర్వాత అధికారం నాకే శాశ్వతం అని అనుకున్నాడు. కానీ ప్రజలు ఇంకో రకంగా ఆలోచించారు. ప్రజలు ఆలోచించిన ఆలోచన విధానం ఈ విధంగా ఉన్నది అని కేసీఆర్ పసికట్టలేకపోయాడు. దాంతో డెబకిల్ జరిగింది. ఈ డెబకిల్ జరిగిన తర్వాత మళ్ళీ పుంజుకోవటానికి ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవటానికి ప్రయత్నం చేయలేదు. ఆ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్నది. గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఈ రోజున బీఆర్ఎస్కి రాజకీయాలలో ఉనికిని చాటుకోవటమే గొప్ప విషయంగా మారి ఉన్నది. ఇదే అంటే ఒక చిన్న ఇది చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. కానీ కవిత చెప్పింది కూడా అదే. బీఆర్ఎస్ ప్లేనరీ పార్టీలు మొన్న జరిగిన ప్లేనరీ సమావేశాలు లాంటివి ఇప్పటి వరకు కనీసం ఒక 5-6 జరగాలి అని చెప్తున్నది కవిత. నువ్వు ఒకటి పెట్టే ఊరుకున్నావు, అది కూడా సక్సెస్ కాలేదు. నువ్వు విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చావు. పబ్లిసిటీ ఇచ్చినంత అక్కడ జరగలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. డైరెక్షన్ ఇట్లా తీసుకుంటున్నావు అని చెప్పలేదు. రేవంత్ రెడ్డి పేరే ప్రస్తావించలేదు కదా. నువ్వేం పోరాటం చేస్తావని కవిత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి ఈ లెటర్ రాసింది. అయితే సార్ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో లాలూచి పడితేనే కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు అని చెప్పి అప్పట్లో మనం వార్తలు విన్నాము. కానీ నిన్న కవిత గారు రాసిన లెటర్లో మొన్న జరిగినటువంటి ప్లీనరీలో మీరు ఎందుకు బీజేపీని ప్రస్తావిస్తూ మాట్లాడారు, బీజేపీ సంగతి ఎందుకు తీయలేదు అని ఆవిడ అడగడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఊరికే ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదో చెప్పుకుంటారు. బీజేపీ కేసీఆర్ వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు, అందువల్ల రిలీజ్ చేశాను. బీజేపీ చెబితే రిలీజ్ చేస్తారా, బీజేపీ చెబితే అరెస్ట్ చేస్తారా, బీజేపీ చెబితే వదిలేస్తారా? ఇవన్నీ రాజకీయపరమైన ఆరోపణలు. ఇందులో వాస్తవాలు ఏమి ఉండవు. నీకు సిబిఐ వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టారు, తీసుకొచ్చారు. సిబిఐకి చెప్తారా? నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్తాడా బలాన్ని వాళ్ళని అరెస్ట్ చేయి, బలాన్ని వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్తాడా? అట్లా బేస్ లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులో కేసు నిలబడుతుందా? కోర్టులో కేసులు లేదండి వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్తారా మోడీ అరెస్ట్ చేయమన్నాడండి అందుకని అరెస్ట్ చేశానని చెప్తారా? అందుకని ఇవన్నీ కూడా ఊరికే మనం యూట్యూబ్లో కూర్చొని ఎవరో చాలామంది తెలియని వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుకోవటం తప్ప బీజేపీకి అంటే కేసు బుక్ చేయాలా వద్దా, కేసు బుక్ చేసిన తర్వాత ఎట్లా ప్రొసీడ్ కావాలి అని దర్యాప్తు సంస్థలు నిర్ణయించి తీసుకుంటాయి తప్ప అది పొలిటికల్ నిర్ణయం ఉండదు. అక్కడ పొలిటికల్ నిర్ణయం ఏముంటుంది? పొలిటికల్ నిర్ణయం ఎలా ఉంటుంది? కుంభకోణం అంటే కుంభకోణం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు చెప్పాడు బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడో చాలా సంవత్సరాల కిందటే చెప్పారు. ఇందులో స్కాండల్ జరిగింది, వాళ్ళు ఎలిగేట్ చేసిన తర్వాత ఆరోపణలు చేసిన చాలా కాలానికి సిబిఐ కేసు ఫైల్ చేసింది. మరి అంత టైం బీజేపీనే అన్ని ఆడించేట్టయితే సిబిఐ వెంటనే ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పంగానే వెంటనే ఆ సాయంత్రాన్ని కేసు పెట్టి కేజ్రీవాల్ని మొత్తం మనీష్ సిసోడియాని కవితని అందరిని అరెస్ట్ చేయొచ్చు కదా. పొలిటికల్ ఇంటర్ఫీరెన్సు అనేది కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. ఎవరు చెప్పినట్టు అక్కడ వ్యవస్థలు నడవు. చాలామందిని చూస్తున్నాం. సుప్రీంకోర్టుని కూడా నరేంద్ర మోడీ ఎట చెప్తే అట్లా నడుస్తుందా అనుకుంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు మొత్తాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కంట్రోల్ చేస్తాడు అని. మొన్న పాకిస్తాన్తో వార్ జరిగినప్పుడు ఆ ఖురేషీని ఆ అమ్మాయిని ఒక బీజేపీ ఎమ్మెల్యే చాలా తిట్టాడు. అంటే తిట్టడం కన్నా ఎక్కువ అది
అసలు అంటే ఆ మాటలు మనం వద్దు, మనం దాని గురించి మనం మాట్లాడద్దు. కానీ ఆ అమ్మాయి మీద అతను చేసిన వ్యాఖ్యలతోటి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ మంత్రి, బీజేపీ నాయకుడు అయితే ఏంటి, అతను నేను క్షమాపణ చెప్తాను అని ముందరకు వస్తే, నో, నువ్వు చేసిన ఆరోపణలు, నువ్వు చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెబితే పోయేంత చిన్నవి కాదు, నీ మీద కేసు పెట్టాల్సిందే అని సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో అయితే సార్, అసలు కవిత గారు కొత్త పార్టీ పెట్టే సాహసం చేస్తుందంటారా? ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎంతో చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రజల నుంచి సపోర్ట్ లభించట్లేదు. మరి ఈవిడ పెట్టే కొత్త పార్టీకి ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుంది? అసలు కవితని తెలంగాణ ప్రజలు నమ్ముతారంటారా? అది వెయిట్ చేసి చూడాలి. ఎందుకు అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే కేసీఆర్ ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చి తిరిగే పరిస్థితుల్లో లేడు, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ మీద ప్రజలకి అంత సానుకూలమైన అభిప్రాయం లేదు. అందుకని ఈ గ్యాప్లో నేను నాయకురాలని కావాలి అని కవిత అనుకుంటున్నదేమో మనకు తెలియదు. ఈ గ్యాప్ని ఫిల్ చేయటానికి అవతల హరీష్ రావు కూడా వెయిట్ చేస్తున్నాడు. హరీష్ రావుని కూడా కాదని, హరీష్ రావును కూడా అంటే హరీష్ రావు ఈజ్ అ పాపులర్ లీడర్. అవును, అంటే కేటీఆర్తో పోలిస్తే, కవితతో పోలిస్తే వీళ్ళిద్దరికన్నా పాపులర్ లీడర్ హరీష్ రావు. అందుకని హరీష్ రావును కూడా ఓవర్టేక్ చేసి కవిత ఆ ప్లేసుల్లోకి రాగలుగుతుందా అనేది ఇట్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ కవితకి వాగ్దాటి ఉంది. ఆమె వెళ్తే మనుషుల్ని ఎట్లా కూడగట్టాలో ఆమెకి తెలుసు. ఆమెకి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉన్నది. తెలంగాణలో కొన్ని వర్గాలతో ఆమెకి సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఉన్నది. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం చెప్పడానికి ఇంకా కొంత టైం పడుతుంది. సరే, ఆవిడ కనుక ఒకవేళ పార్టీ పెట్టాల్సి వస్తుందని ఎందుకంటున్నామంటే, నిన్న ఆవిడ అసలు పింక్ కలర్ని ఎక్కడ వాడినట్టు కూడా మనం కనిపించలేదు. మొత్తం బ్లూ కలర్ ఏదో బ్యాడ్జ్లు కావచ్చు, జెండాలు కావచ్చు, అవే పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కవిత గారు పార్టీ పెడితే మరి కేసీఆర్ గారు కేటీఆర్ సైడ్ ఉండే అవకాశం ఉంటుందంటారా? కవిత గారి సైడ్ ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే ఆమె గులాబీ రంగు జెండాలు కాకుండా వేరే జెండాలు పెట్టింది అంటేనే మీరు ఆలోచించుకోండి. అంటే ఆమె గులాబీ రంగు జెండాల ప్లేసులో వేరే జెండాని తీసుకొచ్చి పెట్టేంత డబ్బులు ఆమె దగ్గర ఉన్నాయి అంటే ఆమె ఆర్థికంగా బలంగా ఉన్నట్టే లెక్క. లేకపోతే బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడున్న జెండాలు తీసుకురండి అని చెప్పేది. సొంతగా జెండాలు తయారు చేయించుకున్నది అంటే కవిత ఆర్థికంగా కూడా సిద్ధమైనట్టుగా నా అంచనా. అందుకని భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఏదో కేసీఆర్ చెప్పాట, ఎందుకు అట్లా రోడ్డు మీదకి వస్తావు అని ఏదో చెప్పాడు కవితకి. మరి తండ్రి చెప్పిన తర్వాత ఆగుతుందా? దెయ్యాల మీద, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల మీద పోరాటం కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉంటే కేసీఆర్కి తెలీదా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే కేసీఆర్ డైరెక్ట్గా కవిత కేసీఆర్నే ఇన్సల్ట్ చేస్తున్నది. అంటే చుట్టూతో దెయ్యాలు ఉన్నా కానీ ఈయనకి తెలియట్లేదు అన్న కామెంట్లే చేస్తుంది. కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారు? కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, సంతోష్ రావు ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? అంటే వీళ్ళు ఈ ముగ్గురే దెయ్యాలా? ఈ ముగ్గురు అంటే దెయ్యాల మాట వింటున్నాడు తండ్రి అని చెప్పటమే కవిత ఈ స్టేజ్లో చేసిన తప్పు. పొలిటికల్గా ఒక పార్టీ పెట్టాలనుకునే వ్యక్తి అయితే ఈ స్టేజ్లో ఆ కామెంట్ చేయకూడదు. అందుకని స్టార్టింగ్లోనే తప్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నది కవిత. అందుకని భవిష్యత్తులో పార్టీ పెడుతుందా, పెడితే దానికి కేసీఆర్ అటు సపోర్ట్ చేస్తాడా, ఇటు సపోర్ట్ చేస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇంకా కొన్ని రోజులు అయితే స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.